రుధిర కలువరి బలి ఇది పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి ఇది తండ్రిని స్తుతించుదాం మన తండ్రిని స్తుతించుదాం తండ్రిని స్తుతించుదాం పరమ తండ్రిని స్తుతించుదాం తండ్రిని స్తుతించుదాం మన తండ్రిని స్తుతించుదాం తండ్రిని స్తుతించుదాం పరమ తండ్రిని స్తుతించుదాం పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి ఇది క్రీస్తుని రుధిర కలువరి బలి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. శీరపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. మిత్రుడుగా మెలగవలసిన చోట మిత్రుడుగా మెలగవలసిన చోట శత్రువుగా మెలగరాదు. శత్రువుగా మెలగవలదు. చెడ్డ పేరు వలన నీవు చెడ్డ పేరు వలన నీవు అపకీర్తి తెచ్చుకొందువు. అపకీర్తి తెచ్చుకొందువు. కల్లలాడు దుర్మార్గులకు అట్టిది చెల్లును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు గ్రంథకర్త మనకిస్తున్నటువంటి సందేశము, మిత్రుడుగా మెలగవలసిన చోట శత్రువుగా మెలగవద్దు. మన అనుదిన జీవితంలో మన మాట తీరు ద్వారా, ప్రవర్తన ద్వారా, సంభాషణలో కావచ్చు, మనము మిత్రులుగా ప్రారంభించినటువంటి సంభాషణ, మాట, ప్రవర్తన అనుకోని రీతిగా శత్రువులుగా మారే అవకాశాలు ఎన్నో సందర్భాలలో మన జీవితాలలో వస్తూ ఉంటాయి. మరి నాడు ఈ యొక్క వాక్యము ద్వారా గ్రంథకర్త మనందరికీ కూడా తెలియపరిచేది ఏమిటంటే, సమయస్ఫూర్తిని బట్టి నువ్వు ప్రవర్తించుము. మిత్రులుగా మెలగవలసిన చోట నువ్వు మిత్రుడుగా మెలగాలి, మిత్రుడుగా మాట్లాడాలి, మిత్రుడుగా ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం మనకు ఉంటుందో, ఈ వివేకం మనకు ఉంటుందో, అప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా మలుచుకునే అవకాశం ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ పవిత్రమైన దివ్య పూజావళిలో యోగ్యంగా పాల్గొనే ముందు ఇలాంటి గడియలు మన జీవితంలో గడిచినట్లయితే, మిత్రులుగా మెలగవలసిన చోట శత్రువులుగా మనం మారినట్లయితే, మన యొక్క తప్పిదములకు, పాపములకు మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ కన్యకయుండెడు పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు చెదిరిపోయిన వారిని ప్రోగు చేసి సమైక్యపరిచి సంరక్షించుచున్నావు.
నీ కుమారుడైన క్రీస్తు సంపాదించిన మందను దయతో వీక్షింపము. ఒకే బాప్తిస్ము ద్వారా ప్రతిష్ఠింపబడిన వారందరూ పరిపూర్ణ విశ్వాసముతో ఐక్యమై ఉందురుగాక. ప్రేమ బంధములు ఏక కుటుంబముగా జీవించున్నట్లు కనికరింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనములు 1 నుంచి 6వ వచనం వరకు. ప్రభు సేవకుడును అగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలులుగాను ఉండవలెను. పరస్పరము సాయమనర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు ఆత్మ ద్వారా ఆత్మవశకు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంత ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానము, ఒకే దేవుడు. మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికును పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము 54వ వచనము నుండి 59వ వచనము వరకు. యేసు జనసమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను. పడమట మబ్బు పట్టట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు. అట్లే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టునని చెప్పెదరు. అది అట్లే జరుగును. కపట వేషధారులారా, మీరు భూమి ఆకాశ లక్షణములను గుర్తింపగలరు. మరి ఈ కాల చిహ్నములను ఎలా గుర్తింపలేరు? ఇది సముచితమో మీరే స్వయముగా నిర్ణయించుకొనలేరేమి? నీపై నీ శత్రువు వ్యాజ్యము చేదెచ్చి న్యాయాధిపతి ఎదుటకు నిన్ను కొనిపోయినప్పుడు మార్గమధ్యముననే అతనితో సఖ్యపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి
నిన్ను బంట్రోతు చేతికి అప్పగించును, అతడు నిన్ను కారాగారమున బంధించును. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు మనకిచ్చే గొప్ప సందేశము, సఖ్యత లేని జీవితాలు సుఖపడవు, ఐక్యత లేని జీవితాలు బాగుపడవు. సఖ్యత లేని జీవితాలు సుఖపడవు, ఐక్యత లేని జీవితాలు బాగుపడవు అని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు మనతో సంభాషించబోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో మనము గమనించినట్లయితే ప్రభు ఇలా పలుకుతూ ఉన్నారు. భూమి ఆకాశములను చూచి ఏమి జరగబోతున్నదో నీవు గ్రహించగలిగే శక్తిని పొంది ఉన్నావు, కానీ నీ దేవుని సన్నిధిలో నీ గురించి నీ యొక్క జీవిత విధానము ఏ విధముగా ఉండబోతూ ఉన్నదో నీవు గ్రహించలేవా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సఖ్యత లేని జీవితాలు సుఖపడవు అనే సత్యమును నువ్వు గ్రహించలేవా అని ప్రభు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషికి శత్రువు అనేవారు ఉంటూ ఉంటారు. ఒకవేళ నీకు నీ శత్రువు ఎవరో తెలిసినట్లయితే, నీ శత్రువు గురించి నువ్వు గ్రహించినట్లయితే, ఇదిగో నీ శత్రువు వద్దకు వెళ్ళి నీవు సఖ్యపడుము, సఖ్యత పడుము అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నీ మాట ద్వారా కావచ్చు, నీ ప్రవక్తన ద్వారా కావచ్చు, నీ స్నేహితుడితో లేక నీ యొక్క శత్రువుతో విభేదాలు లేక సమస్యలు సమకూర్చబడినట్లయితే, సమస్యలు రేగించబడినట్లయితే, ఇదిగో నీవు ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ యొక్క సమస్య ఒక అగ్ని రూపంలో మారక మునిపే నువ్వు అతనితో సఖ్యపడము అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు సఖ్యత పడకపోతే, ఇదిగో ఈనాటి సువిశేష పఠనములో చెప్పిన విధముగా నిన్ను నీ శత్రువు ఒక న్యాయాధిపతికి అప్పచెప్పును, ఆ న్యాయాధిపతి ఒక బంట్రోత్తుకి అప్పచెప్పును, ఆ బంట్రోత్తు నిన్ను చెరసాలలో వేయించును. నువ్వు కడపటి కాసు చెల్లించే అంత వరకు కూడా నీవు ఆ చెరసాలలోనే ఉందువు అని ప్రభు వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అనగా నీవు నీ శత్రువుతో సఖ్యత పడపోయినట్లయితే, ఏ సమస్యతోనైతే నీవు శత్రువుతో విభేదం పెట్టుకొని ఉన్నావో, ఏ ప్రాబ్లంతో నీవు నీ శత్రువుతో విభేదం తెచ్చుకొని ఉన్నావో, ఆ ప్రాబ్లము, ఆ సమస్య, ఆ యొక్క కష్టము ఏదో తెలుసుకొని క్షమించే విధానములో క్షమించుకుంటూ, లేక అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకుంటూ నీవు అతనితో సఖ్యపడినట్లయితే,
నీవు సుఖమును, సంతోషమును, ఆనందమును, సౌఖ్యమును నువ్వు అనుభవించగలుగుతావు నీ అనుదిన జీవితములో. ఒకవేళ ఈ కార్యము నువ్వు చేయకపోయినట్లయితే ఇదిగో ఈ యొక్క న్యాయాధిపతి వద్దకు శత్రువు ఒక వ్యక్తిని మరి లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిన విధముగా నీ గురించి నీ శత్రువు మూడో వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మూడో వ్యక్తి 10 మందికి ఆ విషయమును తెలియపరిచినప్పుడు నీవు చెరసాలు అన్నటువంటి ఒక నిందలో నీవు జీవించే కంటే కూడా, ఆ నిందను మోసే కంటే కూడా, ఆ నిందను నీవు నరక వ్యాధులను, నరక వేదనను అనుభవించే కంటే కూడా ఇదిగో ముందుగానే జాగ్రత్త పడి మెలకువ కలిగి నీ తప్పిదములను తెలుసుకొని నీవు ఆ శత్రువుతో సఖ్యత పడినట్లయితే నీవు సంతోషమును, ఆనందమును అనుభవిస్తావు, సుఖ సంతోషాలతో జీవిస్తావని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనంలో ఐక్యత లేని జీవితాలు బాగుపడవు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఐక్యత లేని జీవితాలు బాగుపడవని మరి వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. మనం చదువుకొని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనము. ప్రభు సేవకుడగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు ఇలా పలుకుతూ ఉన్నారు. ప్రభు సేవకై బందీనైన నేను ఒక మనవిని మీకు తెలియపరుస్తున్నాను. నేను మనవి చేస్తున్నాను, అర్థిస్తూ ఉన్నాను, మొరపెడుతూ ఉన్నాను. నేను చెప్పే మాటను మీరు ఆలకించండి, మీరు పాటించండి అని. ఆ మాట ఏమిటి? మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మిమ్ము పిలిచిన నాడు, దేవుడు నిన్ను పిలిచిన నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని నువ్వు గ్రహించి దృష్టిలో పెట్టుకొని నిన్ను పిలిచిన నాడు, నువ్వు ద్రోహివై జీవించిన నాడు కావచ్చు, లేక మంచివాడిగా జీవిస్తున్నటువంటి సమయంలో కావచ్చు, నువ్వు జ్ఞానివై లేక అవివేకవంతువై జీవించినప్పుడు సమయంలో కావచ్చు, లేక ధనవంతుడిగా లేక పేదవాడిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ సమయమును నువ్వు గుర్తుపెట్టుకొని, ఇదిగో దేవుడు ఏ ఉద్దేశముతో నిన్ను పిలుస్తూ ఉన్నాడో అతని ఉద్దేశ ప్రకారముగా నువ్వు స్పందించాలి, నువ్వు జీవించాలి అని పునీత పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బలహీనముగా జీవించే సమయంలో దేవుడు నిన్ను పిలిచినట్లయితే ఇదిగో నువ్వు బలవంతుడిగా జీవించాలని దేవుడు నిన్ను ఆహ్వానించి ఈ యొక్క అంశ ప్రకారముగా నిన్ను పిలిచి నిన్ను సంరక్షిస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క మాట ప్రకారముగా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా నీవు జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నీవు దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు, అతని ఉద్దేశ ప్రకారముగా నేను వెళ్ళాలి, నేను జీవించాలి, నేను ప్రవర్తించాలి అని నువ్వు సిద్ధపడినట్లయితే నువ్వు సఖ్యతను ఏర్పాటు చేసుకుంటావు, నువ్వు ఐక్యతను ఏర్పాటు చేసుకుంటావు, నువ్వు ఐక్యతతో జీవించగలుగుతావు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితములో మనందరికీ అంటూ ఒక బలహీనతలు ఉన్నవి, మనకంటూ ఒక చీకటి జీవితం ఉన్నది, మనకంటూ ఒక శాంతి సమాధానం లేని, ఐక్యత సఖ్యత లేని జీవితాలు ఉన్నవి.
అలాంటి సమయంలో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి నీ కుటుంబాన్ని ఐక్యపరచడానికి, నీ కుటుంబాన్ని సఖ్యపరచడానికి, నీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఐక్యతను సఖ్యతను ఏర్పాటు చేయటానికి దేవుడు నిన్ను ఈ యొక్క బలహీనత స్థితి నుండి నిన్ను పిలిచినట్లయితే, ఉన్నత స్థితికి నిన్ను మార్చాలని ఉద్దేశించినట్లయితే, ఇదిగో ఈ బలహీనత స్థితిని గుర్తుపెట్టుకొని ఈ ఉన్నత స్థితికి నువ్వు మారటానికి నువ్వు సిద్ధపడినట్లయితే నీవు నీ కుటుంబంలో ఐక్యతను ఏర్పాటు చేసుకోగలుగుతావు. నిన్ను నువ్వు ఐక్యతగా, నీ కుటుంబంతో ఐక్యతగా, ఈ సొసైటీతో నువ్వు ఐక్యతగా జీవించగలుగుతావు. ఆ ఐక్యత నీ జీవితాన్ని బలపరుస్తూ ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క ఐక్యత రావాలంటే, నువ్వు ఆ స్థితికి నువ్వు చేరాలి అంటే, నువ్వు ఐక్యతను సఖ్యతను ఏర్పాటు చేసే వ్యక్తిగా నువ్వు మారాలంటే నువ్వు ఏమి చెయ్యాలో వాక్యం ఇలా పలుకుతూ ఉన్నది. 2వ వచనము, మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలెను. పరస్పరము సాయమనర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, సొసైటీలో నువ్వు ఐక్యతను సైక్యతను ఏర్పాటు చేయాలంటే ఇలాంటి మంచి లక్షణాలను నువ్వు అనుదినము పాటించాలి. ఈ మంచి లక్షణాల ద్వారా నీ ప్రేమను వెల్లడపరచాలి అని పునీత పౌలు గారు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. వినయము ద్వారా, విధేయత ద్వారా, తగ్గింపుతనము ద్వారా, సున్నితమైనటువంటి జీవిత విధానము ద్వారా నీవు నీ ప్రేమను ఎదుటివారితో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, సొసైటీలో నీవు ప్రవర్తించినట్లయితే నీవు ఐక్యంగా జీవించగలుగుతావు. ఈ ఐక్యత కలిగినటువంటి జీవితము నిన్ను బాగుపరుస్తున్నది. నీకు మంచి ఫ్యూచర్ను ఇవ్వబోతూ ఉన్నది. నువ్వు ఐక్యతను సైక్యతను ఏర్పాటు చేసుకోగలుగుతావు. సుఖ సంతోషాలతో, ఆనందముతో జీవిస్తూ నీ జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతావని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక అనుదినము మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఏమిటి అంటే, సఖ్యత లేని జీవితము సుఖపడదు, ఐక్యత లేని జీవితము బాగుపడదు. కనుక నువ్వు సుఖంగా జీవించాలన్నా, నువ్వు నీ జీవితములో బాగుపడాలన్నా ఐక్యత సఖ్యత అన్నటువంటి మంచి లక్షణాలతో నువ్వు జీవించాలని ఈనాటి వాక్యము ద్వారా ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభు, ఒకే పర్యాయము సమర్పించిన క్రీస్తుని ఏకైక బలి ద్వారా నీవు ప్రజలను దత్తత చేసుకున్నావు.
అటులనే ఐక్యము సమాధానం అనే వరములను నీ శ్రీ సభకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును కాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పవన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతని ద్వారా మాకు నీ సత్యమును గురించిన జ్ఞానమును దయచేసితివి. మేము ఒకే విశ్వాసము ఒకే బాప్తీసముతో ఐక్యమై క్రీస్తు జ్ఞాన శరీరముగా రూపొందింపవలనని నీవు సంకల్పించితివి. అతని ద్వారానే పవిత్రాత్మను సకల జాతులకు ప్రసాదించితివి. ఆ ఆత్మ అద్భుత విధముగా ప్రసాదించు విభిన్న వరములతో ప్రజలను ప్రోత్సహించి ఐక్యపరచునుగాక. ఆ ఆత్మయే నీవు దత్తత చేసుకునిన నీ బిడ్డల హృదయములలో వసించుచు శ్రీసభను తన సాన్నిధ్యముతో నింపి నడిపించునుగాక. కావున దూతలతో అతిదూతలతో ఏకమై ఆనందముతో మేము నీ స్తుతి చెయ్యుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభునామమున వేయించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఓటయునివి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీ సిలువ మరణముచి జీవంబునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. విధముగా భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి
స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జ్ఞాపకార్థము చేయుడు. నీ శిలువ రక్తముచే రక్షణ నొసగిన శ్రీ యేసువా అభివందనం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జైరో పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్యతలిగు మరియంబతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారం, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను మనందరి యొక్క పాపముల నిమిత్తమై తన తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబో మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవన చేర్చునగాక. ఆమేన్. మమతానురాగాల ఈ బిందు, మధురానుబంధాల ఈ బిందు. మమతానురాగాల ఈ బిందు, మధురానుబంధాల ఈ బిందు. పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు. పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు. మనుజాళి రక్షింప ఈ విందు, మహిళోగ వెలసిన ఈ విందు. మనుజాళి రక్షింప ఈ విందు, మహిళోగ వెలసిన ఈ విందు. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. అమర చరులు ఆత్మవరము, అమర చరులు ఆత్మబలము, ప్రేమ పండించే ప్రభుని భోజ్యము. ప్రార్థించుదము. ఓ ప్రభువు, మేము భుజించిన దివ్యాహారం నీ విశ్వాసులు నీతో ఐక్యము కానున్నారను సత్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభకు ఐక్యమును అనుగ్రహించునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప.
నడిపించు నానావా